గోపాలపురం నియోజకవర్గం టీడీపీకి బలమైన కంచుకోట. 6 దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత 4 దశాబ్దాల కాలంలో జరిగిన 9 ఎన్నికల్లో 7 సార్లు సైకిల్ హవా కొనసాగింది. దీంతో గోపాలపురం టీడీపీ అడ్డా అనే ముద్ర పడింది. మొత్తంగా చూస్తే టీడీపీ ఆవిర్భవించిన తరువాత ఎస్సీ నియోజకవర్గాల్లో టీడీపీ ఓ రేంజ్లో గెలిచిన నియోజకవర్గంపై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని బలమైన నానుడి ఉంది. ఇది ఎస్సీ రిజార్ట్ నియోజకవర్గం. 2,50,000 మంది ఓటర్లు ఉండగా ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు సింహభాగం. నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుండి ఉన్నత విద్యావంతులే ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. మరికొంతమంది సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతూ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వారు ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో గోపాలపురం నియోజకవర్గానికి ఎంపిక కాబడిన మద్దిపాటి వెంకటరాజు గారు ఆయన యొక్క యాటిట్యూడ్ నిజంగా చాలా హర్షించదగ్గ విషయంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే సామాన్య మానవుడు ఫోన్ చేసినా కానీ వెంటనే అలా ఎందుకు చేశారు అని చెప్పి ఆన్సర్ చేయడం అనేది చాలా హ్యాట్సాప్ చెప్పుకోవాలి. ఒక విద్యావంతుడు ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుంది పనితీరు అనే విధానంలో అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇక్కడ గ్రూప్ రాజకీయాల్ని అరికట్టే విషయంలో కావచ్చు, ఇక ప్రజలందరూ కూడా ఎలక్షన్ వరకే మనకి ఈ యొక్క పార్టీలు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత గోపాలపురం నియోజకవర్గం ఉండే ప్రజానీకం అంతా కూడా నా ప్రజలుగా భావించి వారి యొక్క ఏ అవసరం ఉన్నా ఆ అవసరాలకి నేను ఉండాలి అనే విధానంలో గోపాలపురం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ పాగా వేసింది. తలారి వెంకట్రావు ఇక్కడి నుండి విజయం దక్కించుకున్నారు. గోపాలపురం ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పనితీరుపై విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు ఆయన స్థానంలో మద్దిపాటి వెంకటరాజును నియమించారు. వెంకట్రావుకు దీటుగా దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి ఉన్నత విద్యావంతుడు కావడంతో గెలుపు తథ్యమని భావించారు. పార్టీ ఇన్ఛార్జిని మార్చినప్పటి నుండి ఇక్కడ అసమ్మతి సెగలు రగులుతున్నాయి. దీంతో గోపాలపురంలో ముప్పిడి మద్దిపాటి వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇన్ఛార్జిగా ఉన్న నేతను తప్పించి మరొకరిని నియమించడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. పైచేయి సాధించేందుకు 2 వర్గాలు హోరాహోరీ తలపడ్డాయి. ఏ వర్గమూ బెట్టు వీడకపోవడంతో అంతంత మాత్రంగా ఉన్న కేడర్ 2 వర్గాల మధ్య నలిగిపోయింది. కొత్త ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకట్రాజు తమను పట్టించుకోవడం లేదని, తనకు కావాల్సిన వారికే పదవులు ఇచ్చుకుంటున్నారని ముప్పిడి వర్గం మండిపడింది. సాధారణంగా రాజకీయాల్లో అధికార పక్షం, ప్రతిపక్షం అనేవి ఉంటాయి. ఈ 2 పక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎడమొహం పెడమొహంగా ఉంటారు. కానీ వెంకటరాజు గోపాలపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సొంత పార్టీ నాయకులే తీవ్రంగా వ్యతిరేకించారు. తనకు సీట్ ఇవ్వొద్దని పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేశారు. ఒక సందర్భంలో అయితే నల్లజర్ల ప్రియాంక కన్వెన్షన్ హాల్లో జరిగిన టీడీపీ సమావేశంలో ఏకంగా పార్టీ అధినాయకుడు చంద్రబాబు కార్నే అడ్డగించి మద్దిపాటి మాకొద్దంటూ నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు ఆవేశంతో ఊగిపోయారు. ఈరోజు గోపాలపురం నియోజకవర్గం గతం ఎలా ఉంది, ఇప్పుడు ఎలాగా ఉంది అనేది బేరీజ్ చేసుకుంటే గత 5 సంవత్సరాల పరిపాలనలోని ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ, ఒక మంచి కానీ, ఒక చెడు కానీ లేకుండా పోయింది. అటువంటి నియోజకవర్గాన్ని ఈ రోజున అభివృద్ధి పథంలో ముందుండి దూసుకుపోతుంది. ఈరోజు అందుకు కారణం కొత్తగా ఎన్నికబడినటువంటి శాసనసభ్యులు, యువకులు మద్దిపాటి వెంకటరాజు గారికి ఈ యొక్క నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కారణం ఏంటంటే ఈ యొక్క ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 నెలల కాల పరిమితిలోనే ఆయన అనేక మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సుమారుగా ₹1 కోటి పైసలకు నిధులు సమకూర్చడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఏ ఒక్కరికి ₹1 సహాయ నిధి నుంచి అందలేదనేది నగ్న సత్యం.
అటువంటిది ఈయన వచ్చిన తర్వాత ముఖ్యంగా పేదవారికి నేను అండగా ఉన్నాననే ఒక దృఢ సంకల్పంతో అందరికీ ఏ ఒక్కరి నుంచి ఏ ఫోన్ వెళ్ళినా కానీ వెంటనే స్పందించి వారికి త్వరితగతిన 2-3 రోజుల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మద్దిపాటి వెంకటరాజు అందరినీ ఆకట్టుకుంటూ, కలుపుకుంటూ తనదైన రాజకీయం చేసి ప్రజల సంపూర్ణ మద్దతుతో భారీ మెజారిటీతో గెలిచిన నియోజకవర్గంలో చాలా కఠినమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. అయినా సరే మొక్కవోని దీక్షతో చంద్రబాబుకు, లోకేష్కు నమ్మిన బంటులా ఉంటూ పార్టీలో, నియోజకవర్గంలో తన ముద్ర మద్దిపాటి వేసుకున్నారు. ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకుంటూ చక్రవ్యూహాన్ని బద్దలు కొట్టిన అర్జునుడిగా నియోజకవర్గంలో టీడీపీ జెండాను రెపరెపలాడించారు. అయితే నియోజకవర్గ టీడీపీలో మరొక వర్గంగా బాపిరాజు వర్గం ఏర్పడింది. నల్లజర్లకు చెందిన ముళ్లపూడి బాపిరాజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జెడ్పీ చైర్మన్గా పనిచేశారు. మంచి పట్టున్న నాయకుడు. తాను డిసైడ్ చేసిన వ్యక్తికి కాకుండా మద్దిపాటికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో ఆయన పార్టీపై తిరుగుబాటు చేశారు. తన అనుచరులతో మద్దిపాటికి వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు చేశారు. మద్దిపాటికి సీట్ రాకుండా ఉండడానికి స్మార్ట్ ప్రయత్నాలు చేశాడు కానీ భంగపడ్డాడు. చివరికి నియోజకవర్గ ప్రజలు 2024లో బాపిరాజుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. కూటమి సునామీలో సునాయాసంగా మద్దిపాటి విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన వెంకటరాజు పార్టీకి విధేయుడుగా ఉంటూ పార్టీ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వాటిని విజయవంతం చేస్తున్నారు. మరొక వర్గం అయిన బాపిరాజు వర్గం నియోజకవర్గంలో మట్టి మాఫియాను, ఇసుక మాఫియాను తమ కనుసన్నల్లో పెట్టుకుని రెచ్చిపోతున్నారు అని మద్దిపాటి వర్గం అంటున్నారు. అరికట్టాల్సిన స్థానంలో ఉన్న మద్దిపాటికి ఆ అవకాశం బాపిరాజు వర్గం ఇవ్వటం లేదని నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే మద్దిపాటి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదని ప్రజలు అనుకుంటున్నారు. మరి మద్దిపాటి వెంకటరాజు రూట్ మార్చి గెలిపించిన ప్రజలకు విధేయుడిగా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారో లేదో చూడాలి.